ఉన్నటువంటి ఆర్ద్రత, ఆ పక్కనే ఉన్నటువంటి సూదిగా ఉన్న గడ్డం, ఆ గడ్డం మీద చూస్తే అమ్మవారి 2 పెదవులు, కింద పెదివి గుండ్రంగా కనపడుతోంది, పై పెదివి మూసి ఉంది. 2 పెదవులు విచ్చుకోకపోయినా చిన్న చిరునవ్వు. మనం ఇంతగా చెప్పుకుంటున్నామన్న పొంగుతో అమ్మవారు చిన్న నవ్వు నవ్వేటప్పటికి కనపడినటువంటి 4 తెల్లటి పళ్ళు, మళ్ళీ వెంటనే అమ్మవారు మూసేసినటువంటి ఆ నోరు, అమ్మవారి ముక్కుకి వేళ్లాడుతున్నటువంటి నాసాభరణం, దానికి ఒక పక్కన ఎర్రటి కెంపు, ఒక పక్కన తెల్లటి వజ్రం, తెల్లటి వజ్రం ఎర్రటి కెంపుతో ఉన్నటువంటి నాసాభరణం. కొంచెం కిందకొచ్చేటప్పటికి కంఠం మీద 3 గీతలు, ఆ 3 గీతలలోనూ సువాసిలులైన వారు పూజ చేసినప్పుడు అమ్మవారి కంఠానికి అలదినటువంటి అంగరాగములు, అవి సుగంధభరితములై ఏదో తామర పువ్వు కింద అంటుకున్నటువంటి బురదలా ఆ గీతలో అంటుకున్నటువంటి ఆ అంగరాగములు పరిమళభరితంగా ఉన్నాయి. ఇంకొంచెం కిందకి చూస్తే ఎత్తుగా మాతృచిహ్నంతో ఆ స్తనభారంతో ఉన్నటువంటి ఆ హృదయ మండలం, దాని మీద పైకి కనపడుతున్నటువంటి పెద్ద మంగళసూత్రం, 2 శతమానాలు, ఆ 2 శతమానాల మధ్యలోనూ 2 పెద్ద పెద్ద నల్లపూసలు, ఆ శతమానాలకి అమ్మవారు లేవగానే పెట్టుకున్నటువంటి పసుపు కుంకం బొట్లు, ఆ శతమానాలకు ఉన్నటువంటి పెద్ద తాడు, దానికి పైకి చూస్తే ముత్యాల హారాలు, ఇంకొంచెం పైకి చూస్తే రత్నాలతో పెట్టుకున్న హారం, ఆ పైకి చూస్తే చింతాకులతో చేసినటువంటి హారమా అన్నట్టుగా ఉన్నటువంటి చింతాకు పతకం, 4 మిరిసిపోతున్న తల్లి, ఎర్రటి చీర కట్టుకుందేమో, ఇలా వేసుకుంటే గుండెల మించి ఎర్రటి చీర, 4 భుజాలు, 4 భుజాల్లోనూ మొట్టమొదట ఎడంచేతి వేపు కింద చేతి వంక చూస్తే ఆ చేతిలో అమ్మవారు పట్టుకున్నటువంటి పెద్ద పాశం. ఏం పర్వాలేదు నాన్న, ఇంక నుంచి నా పాశం నీ మెళ్ళో పడుతుంది, భక్తి పాశం నీ మెళ్ళో పడ్డం వల్ల ఎంత తరిస్తావో చూడరా అని తల్లి పట్టుకున్నటువంటి పసుపచ్చటి పాశం. కుడి చేతి పక్క కింద చేతిలోకి చూసేటప్పటికీ ఇంక నీకు కోపం లేకుండా చూస్తానని అమ్మవారు పట్టుకున్నటువంటి బంగారు అంకుశం. ఎడం చేతి పక్కన పైన చేతిలో చూసేసరికి అమ్మవారు పట్టుకున్నటువంటి పెద్ద చెరుకు కర్రతో కూడిన విల్లు, కుడి చేతి పక్కన పై చేతిలో చూసేటప్పటికి 5 పుష్పబాణముల యొక్క గుత్తి, 4 చేతులు, 4 చేతుల యొక్క వేళ్ళు ఇలా దగ్గరగా గుప్పిడి పట్టుకుంటే ఆ గుప్పెటికి పైన వేళ్ల మించి కనపడుతున్నటువంటి ఉంగరాలు, రకరకాలైనటువంటి మణులు, ఒక వేలుకి పచ్చటి రాయి, ఒక వేలుకి ఎర్రటి రాయి, ఒక చేతికి తెల్లటి రాయి, అసలే కోమలమైనటువంటి వేళ్ళు, ఇవి పట్టుకోవడం వల్ల నొక్కుకుని ఆ చేతిలోంచి వస్తున్న ఎర్రకాంతులు, ఉంగరాల రాళ్ల కాంతులు, ఆయుధాల కాంతులు, ఇన్ని కాంతులతో ప్రకాశిస్తున్న ఆ తల్లి యొక్క చేతులు. మీరు కొంచెం కిందకొచ్చి చూసేటప్పటికి అమ్మవారు భుజములకు పెట్టుకున్నటువంటి కేయూరములు, ఆ చేతులకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అమ్మవారు తెల్లగాజులు, తెల్లటి పొళ్లతో ఉన్న గాజులు, వాటి కింద ఆకుపచ్చటి పొళ్లతో ఉన్న గాజులు, వాటి కింద ఎర్రగాజులు, మోచేతికి కొంచెం కింద నుంచి ఇక్కడ వరకు గాజులే, ఇన్ని గాజులతో ఉన్న ఎర్రటి చేతులు, వేళ్లకి ఉంగరాలు, ఆ ఉంగరాలతో ఉన్న ఆ చేతుల వంక చూస్తుంటే అమ్మవారు సంతోషించి ఇలా ఆ పుష్పగుచ్చాలతో ఉన్న చెయ్యి తీసి మీ తల మీద పెట్టేటప్పటికి అమ్మవారి చేతి గాజుల గలగలలు, మీ తలకి అమ్మవారి చెయ్యి తగిలితే కలిగినటువంటి చల్లటి స్పర్శ, మీరు పొందినటువంటి ఆనందం. అమ్మ కూర్చుని ఉండగా ఇలా దగ్గరగా కూర్చుని చూస్తే అమ్మవారి ఎడమకాలు తీసి కుడి తొడ కింద పెట్టుకుని కుడికాలు తీసి కింద పాదపీఠం మీద పెట్టింది. ఎంతో ప్రేమగా తల్లి కూతుర్ని పిలిచినట్టు కొడుకుని పిలిచినట్టు రానా అంటే దగ్గరికి వెళ్ళి అమ్మ మోకాలు మీద చెయ్యేసుకుని